ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 7వ అంతర్జాతీయ వింటేజ్ కార్ల ప్రదర్శన గ్రాండ్ గా జరుగుతోంది. ఎగ్జిబిషన్ లో పురాతన కార్లు, బైక్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 1886 నుంచి 1947 వరకు తయారైన వాహనాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు చెందిన కార్లు కట్టిపడేస్తున్నాయి. రెండో రోజు ప్రదర్శనను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తున్న రిపోర్ట్ ని ఒకసారి చూద్దాం. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వింటేజ్ కార్లు, బైక్ల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మనం ఇండియా గేట్ వద్ద ఉన్న ప్రదర్శన చూడవచ్చు. 1880 నుంచి 1950 వరకు కూడా తయారు చేసిన మోడళ్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సుమారు ఈ ప్రదర్శనలో 100కు పైగా కార్లు ఉన్నాయని చెప్పవచ్చు. 20కి పైగా వింటేజ్ బైక్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. 1980 నుంచి మొదలుకుంటే స్వాతంత్రానికి రాకపూర్వం తయారైన అన్ని మోడల్స్ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. టూరిజం డిపార్ట్మెంట్తో అనుసంధానమై ఆ కార్ల ఓనర్లు ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. అంతేకాకుండా ఆదివారం ఉదయం ఈ ప్రదర్శన ఢిల్లీ ఇండియా గేట్ నుండి నోయిడా వరకు కూడా ఈ పురాతనమైన కార్లు, బైక్లను కూడా ప్రదర్శనకు తీసుకెళ్లనున్నారు. 21 గన్ సెల్యూట్ ఇంటర్నేషనల్ వింటేజ్ కార్ ర్యాలీ ఈ పేరుపై ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా రకాల మెర్సిడెస్, అంబాసిడర్, ఫియాట్, పురాతన కాలంకు సంబంధించి చాలా రకాల కూడా ఈ మోడల్స్ ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది. రోల్స్ రాయల్స్, క్యాడిలాక్, అలాగే లార్చెటర్, మూన్, బైర్లిక్, ఆల్విస్ అంటూ చాలా రకాల కార్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ బైక్స్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 2 రోజుల ప్రదర్శనను చూసేందుకు భారీగా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎంతో కాస్ట్లీ కార్స్ అని కూడా చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ బైక్స్ కూడా 20 రకాల బైక్స్ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. గతంలో చూసినట్లయితే 1900 సంవత్సరంలో తయారు చేసిన సైకిల్ మోడల్ ఒకటి చూసినట్లయితే సైకిల్ నుంచి ఒక మోటార్ సైకిల్ ఎలా తయారైందనడానికి ఇక్కడ ప్రత్యేక ఉదాహరణగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా 2 రకాలుగా ఉపయోగపడేలా, అటు ఇంధనంతో పాటు ఇటు ఇంధనం అయిపోతే నడిపించేలా, మ్యాన్ పవర్తో నడిచేలా కూడా ఇక్కడ తయారు చేసిన ప్రత్యేకమైన చాలా రకాల కూడా డిజైన్స్ ఉన్నాయి. జీ आप बताएं इसका पर्पस क्या है रैली का पर्पस इन गाड़ियों को बचाने का है. ये हमारी नेशनल हेरिटेज है. कोई स्टेट्स की है, कोई और राइडर्स की है, सबको हमने बचाया है किसी से. अदरवाइज तो ये सब जंक में चली जाती है, ये हिंदुस्तान से एक्सपोर्ट हो जाती. तो इनको बचाया है. अब लोगों को मालूम हो रहा है कई गाड़ियां हैं जिसके पास और रखी हुई हैं, वो आहिस्ता आहिस्ता इसको ठीक करके बनाने की कोशिश कर रहे हैं. तो उसके पास कितना गाड़ी है? मेरे पास 400 गाड़ियाँ हैं. सब सन 40 से पहले मिलेगी. చాలా రకాల మోడల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 1900 సంవత్సరం నుంచి మొదలుకొని ప్రత్యేకంగా గత 100 సంవత్సరాల క్రితం తయారైన అన్ని మోడల్స్ కూడా, ముఖ్యంగా చూసినట్లయితే అటు అమెరికా, లండన్తో పాటు పలు దేశాలకు సంబంధించిన మోడల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. गन सैल्यूट इंटरनेशनल विंटेज कार रैली का ये 7th एडिशन है और पिछले 7 सालों से हम इस रैली को कर रहे हैं. और इस रैली में पूरी दुनिया से यहाँ पर गाड़ियाँ पहुँचती हैं, पूरे भारत से यहाँ गाड़ियाँ पहुँचती हैं. और सबसे अच्छी बात है कि ये अकेली रैली है पूरी एशिया में जिसमें कि विदेशों से गाड़ियाँ पहुँचती हैं. 22 जजेस पूरी दुनिया से यहाँ पहुँचे हैं जो इन सब गाड़ियों का पूरी जांच परख करके आज शाम को 5 बजे यहाँ अवार्ड दिए जाएंगे. और एक एक गाड़ी की पूरी भरपूर जांच की जाती है, उसके मैकेनिकल, उसके पेंट, उसके अपहोल्स्ट्री, उसके इंजीनियरिंग क्वालिटी के ऊपर किस तरह का रेस्टोरेशन किया उन्होंने. और चेक रिपब्लिक से, यूरोप से बनकर ये ट्रॉफीज आई हैं जिसमें एक विशेष गवर्नमेंट ऑफ इंडिया, मिनिस्ट्री ऑफ टूरिज्म की एक विशेष ट्रॉफी है जो कि विदेश से आई हुई गाड़ी को, लंदन से, सेशेल्स से आई हुई इन गाड़ियों को वो ट्रॉफी प्रदान की जाएगी मिनिस्ट्री ऑफ टूरिज्म की तरफ से.
వెహికల్ వచ్చేసి నిజాం ఆయన పరిపాలనలో ఆయన కొన్నాడు 1414లో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ 1914లో. అది ప్రపంచ దేశాల్లో మొత్తంలో 3 బండ్లు మాత్రమే ఉన్నాయి. అది మాంచెస్టర్లో మ్యానుఫ్యాక్చర్ అయిందండి. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి నిజాం స్టేట్ రైల్వేస్ ఉన్నప్పటి నుంచి ఇతను దాన్ని వాడుతున్నాడు. అది అగ్నిమాపక యంత్రంలో వాడుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసి రానున్న కాలంలో లాలగూడ వర్క్షాప్కి ఇచ్చేసాడు. అంటే స్టేట్ సపరేట్ అయిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ విధంగా తయారైన తర్వాత అప్పటి నుండి మేము వర్క్షాప్లో స్టాఫ్ మా సీనియర్లు కానీ మేము కానీ కంటిన్యూగా దీన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాం. ప్రస్తుతానికి ఈ వెహికల్ వచ్చేసి రన్నింగ్ కండిషన్లో ఉందండి. పెట్రోల్ ఇంజన్ అండి. నెక్స్ట్ ఇది మన మోతీబాగ్ రైల్ మ్యూజియంలో మన ఇది అండర్ రైల్వే బోర్డు అండర్లో ఉంటుంది. ఫైర్ ఇంజిన్ అండి. 1914 నుంచి తయారుపడ్డది. నిజాం హైదరాబాద్ నిజాంకి కొన్నారు. అక్కడ చాలా వాడబడ్డది. 1979 వరకు యూజ్ పనిచేసింది. దాని తర్వాత దాన్ని 81లో ఢిల్లీకి తీసుకొచ్చేది అయింది. రిస్టోరేషన్ చేసిన తర్వాత వింటేజ్ కార్ ర్యాలీలో ప్రతి సంవత్సరము ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వింటేజ్ కార్ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతుంది. ఇవి ఒక 100 వాహనాలు వచ్చాయి, 100 కార్లు, మళ్ళీ 17 బైకులు వచ్చినాయి. అన్నిట్లో కానీ ప్రత్యేకంగా మన నిజాం స్టేట్స్దే చాలా ఎక్కువ మొక్కు చూపెడుతున్నారు. అందరు కూడా వచ్చి అట్రాక్షన్గా చూసి అది చాలా బాగుందని చెప్పి నిజాం స్టేట్ ఇప్పుడు ఒక 103 సంవత్సరాలు అవుతుంది ఈ వాహనము. కానీ అట్లానే కూడా ఇంకా వాహనం నడుస్తూనే ఉన్నది, చాలా బాగున్నది. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. అనంతరం ఢిల్లీ నుండి నోయిడా వరకు ఆర్మీ చీఫ్ రావత్ చేతుల మీదుగా ర్యాలీ కూడా ప్రారంభం కానుంది. మొత్తానికి ఈ పురాతనమైన మహారాజ్ కార్లను చూసేందుకు అయితే జనం బారు తీరుతున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నారాజ్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.